హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇది డే 3 వ్లాగ్ చూసేయండి. నేనైతే టిఫిన్ తింటున్నాను. త్వరగా చెక్అవుట్ చేయాలి. అప్పటికే చాలా టైం అయిపోయింది. 2 నైట్స్ అయితే అస్సలు నిద్ర లేదు. నాకైతే కొంచెం వీక్గా అనిపించింది. మా హస్బెండ్ అయితే ఇంక లగేజ్ కార్లోకి షిఫ్ట్ చేస్తున్నారండి. ఎండ అయితే మామూలుగా లేదు, పగబగా ఉంటుంది. లాస్ట్ ఒకసారి రిసార్ట్ అంతా చూసేయండి. నాకైతే వెళ్ళేటప్పుడు మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపించింది. మా వాడైతే రిసార్ట్ అంతా నాదే అన్నట్టు తిరుగుతున్నాడు. అసలు ఆ ఎండకి ఎలా తిరుగుతున్నాడా అనిపించింది నాకైతే. మేము చెక్అవుట్ అయ్యేసరికి 12:31 అయినట్టుందండి. కరెక్ట్గా అయితే టైం గుర్తులేదు. మహంత్ అయితే నా దగ్గరే లేడండి. పిల్లలతోనే ఆడుకున్నాడు, పిల్లలతోనే తిరిగాడు. ఇప్పటికి కూడా రమ్మంటే కూడా బాధపడుతున్నాడు. మేమైతే ఇంకా లంచ్ చేయలేదండి. అవుట్ సైడ్లో ఎక్కడైనా రెస్టారెంట్లో తిందాం అనుకుంటున్నాము. మాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. త్వరగా చెక్అవుట్ చేయాలి. అందుకే బయట ఎక్కడైనా తిందాంలే అనుకుంటున్నాము. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. కార్ అయితే ఎక్కేస్తున్నామండి. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా జబల్జేస్ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. యూఏఈలో రసల్ ఖైమా ఒక ఎమిరేట్, దాంట్లో జబల్జేస్ ఫేమస్ ప్లేస్ అండి. జబల్జేస్ అంటేనే మౌంటైన్స్ ఉంటాయి చాలా. రోడ్ అంతా జిగ్జాగ్ లా ఉంటుంది. సో మధ్యలో వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ పాయింట్ కి వెళ్ళి చూస్తే టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ. మాకు బాగా లేట్ అయిపోయింది. రెస్టారెంట్లో తినేంత టైం అయితే కూడా లేదు. రంజాన్ కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అందుకే అందరం కలిసి పార్సల్ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ ఒక స్పాట్ చూసుకొని సెటిల్ అయ్యాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని అందరూ వెయిట్ చేస్తున్నారు. పార్సల్ ఏం తెచ్చుకున్నామంటే మటన్ బిర్యానీ, చికెన్ స్టార్టర్, వెజిటేరియన్స్కి వెజ్ తెచ్చుకున్నామండి. ఇదే అండి మటన్ బిర్యానీ. ఒక స్టీల్ ప్లేట్లో ఇచ్చాడు. దీన్ని మండి ప్లేట్ అంటారు. బిర్యానీస్ దుబాయ్లో అయితే చాలా బాగుంటాయండి. కానీ అన్ని దగ్గరలో అని చెప్పరు, కానీ కొన్ని దగ్గరలో అయితే చాలా బాగుంటాయి. ఇంకా అందరం లంచ్ చేసి స్టార్ట్ అయిపోయామండి. మేము అనుకున్న పాయింట్కి అయితే రీచ్ అవ్వలేకపోయాము. ఎందుకంటే నైట్ అయిపోయింది, వ్యూ ఏమీ కనిపించట్లేదు. అందుకే ఇంకా డే టైంలో ఎప్పుడైనా వెళ్దామని డ్రాప్ అయిపోయాము. ఇక్కడైతే మ్యాట్ వేసుకుని లైట్ పెట్టుకుని కార్డ్స్ ఆడుతున్నారు. ఇక్కడైతే బార్బిక్యూ చేసుకుంటున్నారు. పిల్లలైతే ఆడుకుంటున్నారు. రంజాన్ కదా అండి, అందుకే అందరూ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. మేము కూడా ఇంకా బ్యాక్ వెళ్ళిపోయామండి. అందరికి హెడ్ ఎక్ గా అనిపిస్తుంది అని చెప్పి ఒక టీ పాయింట్ దగ్గర అందరం మళ్ళీ గ్యాదర్ అయ్యాము. ఇదండి మా 3 days రిసార్ట్ జర్నీ. చాలా బాగా కంప్లీట్ అయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.